కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా తెలంగాణ సహా మొత్తం దక్షిణ భారతదేశానికి తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలను శిక్షించేలా ఈ నిర్ణయం ఉందంటున్న పొన్నం ప్రభాకర్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. సార్, డీలిమిటేషన్ సంబంధించి ఇప్పటివరకే ఇండియా కూటమి మధ్యాహ్నం మీటింగ్ పెట్టుకుంది. ప్రస్తుతం మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. సార్, డీలిమిటేషన్ సంబంధించి ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు. ఎట్లా చూస్తారు? డీలిమిటేషన్ ద్వారా తెలంగాణకు దక్షిణ భారతదేశం అన్యాయంతో పాటుగా మహిళా రిజర్వేషన్ల పేరు మీద బీసీ మహిళలకు సబ్ కోటా మహిళలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మేము మహిళల పక్షాన కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉన్నప్పటికీ మాకు సంబంధించినటువంటి సబ్ కోటా పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా లేదు, అందుకే వ్యతిరేకిస్తారు. 2080లో ఉంటే బీజేపీ ఒక మహిళా అధ్యక్షురాలు లేదు. మా పార్టీ జాతీయ మహిళా అధ్యక్షురాలు, జాతీయ స్థాయిలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత, 50% స్థానిక సంస్థల రిజర్వేషన్తో సహా అనేక అంశాలు మా పార్టీకి ఉన్నాయి. వాళ్ళ దానికి ముందు జవాబు చెప్పమని ఉంటుంది. ఇది ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన డీలిమిటేషన్ విషయంలో ఏదైతే వ్యతిరేకిస్తున్నామో దానికి కట్టుబడి అలాగే డీలిమిటేషన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం దాని విధి విధానాలు పూర్తిగా చూడాలి. కొన్ని రోజులు ఆగితే ఏం పడిపోయిందని కూడా మంత్రి చెప్తున్నారు. అట్లాగే మహిళల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. బీజేపీలో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఒక్కరైనా ఎవరైనా ఉన్నారా నేతలు అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. సందీప్తో రాజేష్.